అసలు ముందు మనం పూజలకి, పారాయణలకి, వాయనాలకి వితంతువులను దూరం చేయడం అనే మహాపాపం తగ్గించుకుంటే తప్ప మన వ్యవస్థ బాగుపడదమ్మా. దయచేసి అందరూ గుర్తించండి. లలితా పారాయణ వితంతువులు కూడా చేయొచ్చు, వాయనం వితంతువుకు కూడా ఇవ్వచ్చు, ఏమీ అనుమానం లేదు. స్కాంద పురాణం శాసనం చేసింది అలాగా. ఎవరైనా కాదంటే బహిరంగ చర్చకి సిద్ధం. భర్త ఉండడానికి, లేకపోవడానికి, విడిపోవడానికి లలితా పారాయణకి సంబంధం లేదండి, అందరూ చేయొచ్చు. దయచేసి ఎవరిని దూరం చేయకండి. ఈ అవమానం ఇప్పటికీ జరుగుతోంది మన సమాజంలో. ఇది కాదు కావలసింది. ఇక్కడ భర్త బతుకుండడం ఒక్కటే ప్రధానమైన విషయం కదమ్మా, కాపురం బాగుండాలి కదా. అది పైగా ఈ అవమానాలు ఎక్కువ ఆడవాళ్ళ ద్వారానే జరుగుతాయి. ఇది మరీ దారుణం. ఎవరునో వేరే వాళ్ళని అనుకోగల, మనమే చేస్తున్నాం ఇవన్నీ. మన ఇంట్లో వాళ్ళకే చేస్తున్నాం. మనం దండం పెట్టాలంటే అనుమానం, మొహం చూడాలంటే అనుమానం, ఎదురొస్తే అనుమానం. తల్లిని మనం గౌరవించలేకపోతున్నాం, అక్కని మనం గౌరవించలేకపోతున్నాం వితంతు అనే కారణం చేత. మగాడి విషయంలో